వెల్కమ్ టు భారత వనితా టీవీ. జంగాన్ని రాజకీయంగా బలిపశువుని చేశారని బీసీ సంఘాల నేతలు మండిపాటు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని సీఎం జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రాజకీయంగా వాడుకొని బలిపశువును చేశారని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. పలువురు బీసీ సంఘాల నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నేతలు అందరూ ఏకమై బీసీల కోసం పాటుపడే వ్యక్తిని, బీసీల కోసం పనిచేసే పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మాకు పదవులు కాదు, ఆత్మగౌరవం కావాలని బయటకొచ్చి జంగా కృష్ణమూర్తి సైతం మాట్లాడటం హర్షించదగ్గ విషయం అన్నారు. అలాంటి వారికి అండగా నిలబడి బీసీల ఐక్యతను చాటి చెబుతామని పలువురు బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు ముప్పడ వెంకటేశ్వర్లు, జంగాల అజయ్ కుమార్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అనిల్ కుమార్ యాదవ్ పై బీసీ యువకుడు కోన వెంకట్ యాదవ్ నిప్పులు చెరిగారు. జంగా కృష్ణమూర్తి మీద విమర్శలు చేసేటప్పుడు ఆలోచించుకోవాలని మోర్చంపాడు రైతు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆదరించాలి కాబట్టి ఇక్కడున్న ఒక నిజాయితీపరుడైన యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగాని విమర్శించడం సరికాదని రైతు పేర్కొన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జక్కులు వీరస్వామిని. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, జంగా కృష్ణమూర్తి గారి మీద విమర్శలు చేయడానికి నిన్నటిదాకా లోకల్ సింహాలు వచ్చినాయి. యాదవ జాతిలో ఉన్నటువంటి లోకల్ సింహాలు వచ్చినాయి, విమర్శించారు. సింహాలు తమ పంజతోటి విజృంభించినాయి, వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేషనల్ సింహాలు వస్తున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ యాదవ జాతిలో పుట్టినటువంటి మేలైన సింహం. నిజంగా అనిల్ కుమార్ గారు మీరు చాలా టాలెంటెడ్ పర్సన్, గొప్ప వ్యాఖ్యాత. కానీ మీ యొక్క టాలెంటు, వ్యాఖ్యాతతనం యాదవులు బీసీల అభివృద్ధి కోసము ఉపయోగిస్తే ఒక మంచి నాయకుడిగా ఎదిగేవాళ్ళు. కానీ ఈ రోజున అది వదిలేసి బానిసత్వంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర మీ యొక్క టాలెంట్ను, మీ యొక్క వ్యాఖ్యాతనాన్ని బానిసలాగా అక్కడ తాకట్టు పెట్టారు. దానికి నిదర్శనం ఈరోజు మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్. మీరు ప్రెస్ మీట్లో ముఖ్యంగా 2 అంశాలు లేవనెత్తారు. ఒకటి పదవులు, కృష్ణమూర్తి గారికి ఇచ్చిన పదవులు. 2 మూటలు. నేను ఈ రెండింటి గురించే మాట్లాడతాను వివరంగా. ఎందుకంటే మీరు పల్నాడు వస్తున్నారు కదా, పల్నాడు జిల్లాలోకి మీరు ఎంపీగా వస్తున్నారు కాబట్టి ఇక్కడ యొక్క చతురత, ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే మా బాధల్లో ఏంటంటే, జంగా కృష్ణమూర్తి గారు ఈరోజు పెట్టిన ప్రెస్ మీటు రాబోయే రోజుల్లో మీరు కూడా పెడతారేమోననే ఒక భయం. ఈ వైసీపీ పార్టీ ఆడే డ్రామాలో ఈ రోజున కృష్ణమూర్తి గారు ఏ విధంగా అయితే ప్రెస్ మీట్ పెట్టారో తమ ఆవేదన వెళ్ళగట్టుకోవటానికి, రాబోయే రోజుల్లో మీరు కూడా అదే విధమైన ప్రెస్ మీట్ పెడితే మేము మళ్ళీ ఇంకొక నాయకుడిని కోల్పోవాల్సి వస్తుంది. యాదవ్లో ఉన్నటువంటి, బీసీలో ఉన్నటువంటి ఇంకో నాయకుడిని కోల్పోవాల్సి వస్తుంది. మా బాధ అది. ఆ బాధతోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అనిల్ కుమార్ గారు మీరు చూడండి ఈ వీడియోని. ఇక పదవుల గురించి మాట్లాడారు. జడ్పీటీసీ ఇచ్చారు కొడుక్కి, మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు, మీకు విప్ ఇచ్చారు, అలానే అనిల్ కుమార్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. అలానే కారుమూరు నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. పార్థసాదర్ గారికి కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. బీసీల్లో ఇన్ని పదవులు మీకు ఇచ్చారు, ఇంకా చాలా పదవులు కూడా ఇచ్చారు, చాలామందికి ఇచ్చారు. అయితే ఏముంది ఈ పదవుల వల్ల ఉపయోగం? బీసీలకి ఏమన్నా ఉపయోగం ఉందా? ఇంతమంది మీరు యాదవ సామాజిక వర్గంలో నాయకులుగా ఉన్న మీరు కేవలం ఒక గొర్రెలు కాసుకునే వాడు నిర్మించుకున్న మినీ గోకులం కావచ్చు, షెడ్ కావచ్చు, వాటికి బిల్లులు ఇప్పించడం చేతగాని పదవులు ఎందుకు సార్? అవి ఇప్పించడం చేతగాని పదవులు మీరు ఏం ఉద్ధరించడానికి తీసుకున్నారు? అలానే చాలాసార్లు చెప్పాను నేను, మన మోర్జంపాడు గ్రామంలో పాపం గొర్రెల కాపర్లు మన యాదవ సోదరుల 3 చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయలేనటువంటి మీ పదవులు ఏం ఉపయోగం? నేలకు గీక్కోటానికి పనికొస్తాయా మీ పదవులు? ఆలోచించండి. ఈ రోజున వ్యవసాయ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓసీల్లో ఉన్నటువంటి పేదల వ్యవసాయం చేస్తూ వ్యవసాయ రంగం సర్వనాశనమై కుటుంబాలు అప్పులు పాలై ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉంటే వారిని బ్రతికించటం చేతగాని పదవులు, మీ పదవులు ఏం ఉపయోగం? వీటి వల్ల ఎవరికి ఉపయోగం ఒకసారి చెప్పండి.
మీకు ఇచ్చిన పదవుల కంటే మా దొడ్లో కట్టేసిన గేదె బెటర్ సార్. దానికి అంత మేత ఎత్తే అన్ని పాలు ఇస్తుంది. మీకు ఇచ్చే పదవుల వల్ల మీకు ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారు? మీరు ఈ బీసీల్లో, ఈ ఎస్సీ ఎస్టీల్లో ఏమన్నా ఉపయోగం ఉందా? ఒక్కసారి పునరాలోచించుకోండి. అలానే మూటలు కృష్ణమూర్తి గారు బాగా మూటలు వెనకేశాడు. నేను మొన్న వెళ్తే పాపం ఇట్లా వ్యవసాయంలో అప్పులు వచ్చినాయి అని చెప్పేసి అని వెళ్తే నాకు కూడా అంత మూట ఇచ్చాడు పాపం. ఉన్నాయి, చాలా మూటలు ఉన్నాయి. మీరు రేపు ఎలక్షన్కి వస్తున్నారు కదా, కావాలంటే మీకు కూడా 4 మూటలు తరుగు అయితే జనాలకు పంచుకోవడానికి నేను చెప్తానులే, పాపం ఇస్తారు. ఒక 5-6 మూటలు ఇస్తారు, కావాలంటే మీరు ప్రచారం చేసుకుందరు. కానీ ఒక విమర్శ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చేయండి. ఎందుకంటే మూటలు దాచుకోవటం, మూటలు దోచుకోవటం అది ఎవరికి అలవాటో అందరికీ తెలుసు. పల్నాడులో వచ్చి ప్రజలను అడగండి, మూటల గురించి, మూటల దోపిడీ గురించి అది ఎవరికి తెలుసో ఇక్కడ అడిగితే చెప్తారు. మూటలు సంపాదించుకునే వ్యక్తిత్వం అయితే 2009లో సీట్ ఇవ్వనప్పుడు ఆ రోజున టీడీపీలోకి వెళ్ళేవాళ్ళే, కాంగ్రెస్లో ఉండేవాళ్ళు కాదు. లేదు 14లో ఓడిపోయినప్పుడు గవర్నమెంట్ టీడీపీ అధికారం వచ్చినప్పుడు అక్కడికే వెళ్ళేవారే మూటలు సంపాదించుకోవాలనుకుంటే. లేదు ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరంలా. ఎంపీగా పోటీ చేసి నీకు, లోకల్గా స్థానిక ఎమ్మెల్యేకి, అలానే మీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేస్తే రాష్ట్రం మొత్తం మీరు కూడా ఇస్తారు అన్ని మూటలు. ఆయన మూటలను ఆశించే వ్యక్తి కాదు, మాటకు కట్టుబడే వ్యక్తి. తన ఆవేదనల్లా ఒకటే, బీసీలకి న్యాయం చేయలేని పదవులు ఇచ్చారు, ఆ పదవుల వల్ల ఉపయోగం ఏంటి? మేము మొన్న వెళ్ళి అడిగాం, పంట పొలాలకి నీళ్ళు ఇప్పించండి సార్ ఒక తడని. పొలాలు పరిశీలించారు, ఏం ఉపయోగం? ఇప్పించే స్థాయిలో లేరు కదా. వింటారా వారి మాట? వారి మాట చివరికి అధికారులు వినే పరిస్థితిలో లేరు. ఇక పదవులు ఉండి ఉపయోగం ఏంటి? మూటలు సంపాదించుకునే వ్యక్తి కృష్ణమూర్తి గారు కాదు, పదవులకి ఆరాట పడే వ్యక్తి కృష్ణమూర్తి గారు కాదు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కృష్ణమూర్తి గారు. ఇక మీరు అంటున్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. సరే, ఆరోపణలు తేల్చుకోవాలనుకుంటే ఇబ్బంది ఏం లేదు. గురజాల నియోజకవర్గంలో మీకు తెలిసిన అధికారులు ఉంటారు, లేదా మీకు తెలిసిన పార్టీ వాళ్ళు ఉంటారు. ఎవరు ఎక్కువ దోచుకుంటున్నారు మీ పార్టీ వాళ్ళని అడగండి. రేపు మీరు ఎంపీగా గెలిస్తే మీకు కూడా వస్తాయి ఆ మూటలు, హాయిగా సంపాదించుకొని వెళ్ళిపోదురు. అంతేగాని ఒక విమర్శ చేసేటప్పుడు ఎప్పటికైనా ఆలోచించి చేయండి సార్. అనిల్ కుమార్ గారు, మీరంటే మాకెంతో కొంత గౌరవం ఉంది, కానీ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి వ్యక్తుల మీద విమర్శలు చేస్తే అది మీ యొక్క ఔన్నత్యానికే అవమానకరం. పైపెచ్చు మీరు ఎక్కడో ఉండి ఎలక్షన్ చేయదలుచుకుంటారు, రేపు పల్నాడులోకి వచ్చి ఎలక్షన్ చేయాలి. మరి కృష్ణమూర్తి గారి మీద మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తే ఈ పల్నాడులో ఉన్నటువంటి ప్రజానీకం మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు అని మీరు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. అలానే కృష్ణమూర్తి గారు 14లో ఓడిపోతారని తెలిసినా సీట్ ఇచ్చారు జగన్ అని చెప్పేసి అన్నారు. అసలు కృష్ణమూర్తి గారు ఓడిపోవడానికి కారణాలు మీకు తెలుసా? రేపు మీరు వస్తున్నారుగా, మీరు దాచిపల్లి గురజాల నియోజకవర్గంలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క నాయకుడు ఉన్నారు కృష్ణమూర్తి గారు ఓటమి కోసం పనిచేసిన వ్యక్తులు. రేపు మీకు కూడా అదే గతి పట్టుద్ది, ఒకసారి వచ్చి చూసుకోండి. తనని ఓడించి ఈ సీటు రెడ్డి సామాజిక వర్గానికి అప్పచెప్పే విధంగా ప్రయత్నాలు చేసిన వ్యక్తులు గురజాల నియోజకవర్గంలో 10 మంది ఉన్నారు. పేర్లు నేను చెప్పక్కర్లా, రాబోయే రోజుల్లో మీకే తెలుసుద్ది. ఆ 10 మంది ఆయన్ని చక్కగా పక్కగా పంపేసి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. రేపు మీ గతి కూడా అదే, చక్కగా మిమ్మల్ని కూడా ఇక్కడి నుంచి పంపేస్తారు. మోదగోపాల్ అనవసరంగా అనిల్ కుమార్ గారికి ఇచ్చారు, అనిల్ కుమార్ గారు ఇక్కడ పనికిరారు, మోదగోపాల్ సార్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టండి అని చెప్పేసి అంటారు. రాబోయే రోజుల్లో జరిగేది ఇదే. కాబట్టి ఒక్కసారి అనిల్ కుమార్ గారు మీరు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఒక యాదవ్ సోదరుడిగా, గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక బీసీ సోదరుడిగా, మీ అభిమానిగా మీకు సూచిస్తున్నాను.